తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అనకాపల్లి జిల్లా తులువోలు గ్రామం చీడికాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే వేరొకరి మోజులో పడి భర్తలు అతి కిరాతకంగా హత్య చేస్తుంటే, అదే విధంగా భర్తను భార్య కూడా అంటే ఎప్పుడు కని విని ఎరగని రీతిలో క్రైమ్ ఆలోచించి మరీ హత్య చేస్తున్నారంటే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు అంటే వివాహేతర సంబంధం కారణంగా ఒక నిండు కుటుంబంలో చిచ్చును పెట్టుకొని జైలుకు వెళ్ళి వచ్చి లెక్క పెడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. డేగల చిన్న అదే విధంగా కొండమ్మ ఇద్దరు కూడా దంపతులు పొట్ట చేతి పట్టుకొని అనకాపల్లి జిల్లా నుండి తెనాలి అంటే అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి వాకపల్లి గ్రామం దగ్గర నుండి తెనాలి పొట్టకూటి కోసం వెళ్ళారు. అక్కడ శంకర్ అనే మేస్త్రి ద్వారా వీళ్ళంతా కూడా పరిచయం అయ్యారు. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి శంకర్ అనారోగ్య కారణంగా మరణించాడు. ఎవరైతే మేస్త్రి ద్వారా వెళ్ళారో వాళ్ళు ఆ శంకర్ యొక్క మేనల్లుడు గణేష్ తో ఎవరైతే కొండమ్మ ఉందో మృతుడు చిన్న యొక్క భార్య కొండమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నీకన్నా వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా కొనసాగితే మన పరువు ఏమవుతుందంటూ చాలా సార్లు ఇద్దరు కూడా గొడవ పడ్డారు. ఎంత చెప్పినా సరే ఎవరైతే ఏటుగా ఉన్నటువంటి గణేష్ ఉన్నాడో ఆయన నుండి ఫోన్ కాల్స్ ఆగటం లేదు. ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు రహస్య ప్లేసుల్లో కలుసుకోవడం చూసి ఎంతో మనస్తాపానికి గురై భార్యకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఇలా కాదు, నువ్వు ఇక్కడ ఉంటే మారవు, మన ఊరికే వెళ్ళిపోదాం అంటూ అనకాపల్లి జిల్లాకి వచ్చేసారు. వచ్చిన తర్వాత కూడా రహస్యంగా ప్రియుడు అదే విధంగా మృతుడి యొక్క భార్య రహస్య స్థలాల్లో కలుసుకోవడం, మళ్ళీ అందరి నోటంట ఆ నోటంట ఈ నోటంట కూడా ఎవరైతే మృతుడు డేగల చిన్నారా ఉన్నాడో చిన్నాకి తెలిసింది. ఇక్కడ కూడా ఇలా ప్రవర్తిస్తే ఊర్లో మన పరువేం కావాలి, సో మనం ఇలా అయితే కుదరదు అంటూ చాలా సార్లు గొడవ పడ్డారు. ఇంకా నేను నీతో ఉండడం నా వల్ల కాదంటూ కొండమ్మ కూడా భర్తతో తగుపడి నీతో నాకు ఎలా అయినా విడాకులు కావాలని పెద్ద మనుషుల దగ్గర పెట్టేసరికి మనకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది, ఇలాంటి టైంలోని మంచిగా సాగిపోతున్న జీవితంలో ఇలాంటి తగాదాల కారణంగా విడాకులు ఎందుకు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందామని ఎన్నిసార్లు పెద్ద మనుషుల ముందు చెప్పినా కొండమ్మకి అసలు నచ్చలేదు. ఎలా అయినా భర్తని అంతం చెయ్యాలి, మన మధ్య నా భర్త అడ్డంగా ఉన్నాడు, సో ఆయన్ని చంపేసి నేను నీతో ఎలా అయినా సరే లైఫ్ లీడ్ చేయాలని ప్రియుడికి ఒక హింట్ ఇచ్చింది. ఇంకేముంది, ఎవరైతే డేగల చిన్నారావు ఉన్నాడో చిన్నారావు ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళే టైంలోని ప్రియుడికి ఫోన్ చేసింది కొండమ్మ. ఫోన్ చేసి పలానా టైంలో బయటకు వెళ్ళాడు, సో పక్కగా ప్లాన్ చేసుకొని లేపేయడానికి రెడీగా ఉండండి అనేసి. అసలు ఆ ఫోన్ కాల్స్ చెప్పడానికి నోరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఎందుకంటే ఇంట్లో భర్తకి ఏ చిన్న ఆపద వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా భార్య కళ్ళమ్మట నీలాగో 1000 దేవుళ్ళకి మొక్కుంటుంది, నా భర్తకి ఏ కష్టం రాకూడదు, ఆరోగ్యం నిలకడగా ఉండాలని. అలాంటిది భర్తనే చంపేయమని భార్య పకడ్బందీగా ప్లాన్స్ వేసిందంటే పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. సో కోళ్ళు ఫారాలు దాటి అవన్నీ వెళ్తున్నప్పుడు ఎవరైతే డేగల చిన్నారావు ఉన్నారో చిన్నారావు మీద దాడికి దిగారు. ఈ కొండమ్మ యొక్క ప్రియుడు ఆయనతో సహాయానికి వచ్చిన వేరొకరు దాడికి దిగి గట్టిగా తాడి చెట్టు ఉంటే తాడి చెట్టుకు వేసి బలంగా తలని కొట్టి ఇంకా చనిపోలేదని నిశ్చయించుకున్న తర్వాత తోటలోకి తీసుకువెళ్ళి ఊరు పోసి అతి దారుణంగా చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎక్కడైతే బండి ఆఫ్ చేశాడో మృతుడు చిన్నారావు బండి ఎక్కడైతే ఆగి ఉందో అక్కడ తీసుకొచ్చి పడేసి ఒక అనుమానాస్పద మృతి కింద చిత్రీకరించేందుకు కొండమ్మ అదేవిధంగా ఆమె యొక్క ప్రియుడు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. కానీ పోలీసులకు మాత్రం అనుమానం వచ్చేసింది. ఏంటి అసలు బయటికి వెళ్ళిన మనిషి ఇలా ఇంత దారుణంగా యాక్సిడెంట్ కాలేదు, ఎలా చనిపోయాడు ఏంటని తమదైన సోయిల్లో అనకాపల్లి జిల్లా పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు విషయం కదా ఇప్పుడు బయటపడింది. ఇంత హత్యకి అంటే ఇంత దారుణంగా భర్తని హత్య చేసేందుకు డేగల చిన్న అదే మృతుడైనటువంటి డేగల చిన్న యొక్క భార్య కొండమ్మ వేసిన స్కెచ్ కి పోలీసులు కూడా అవాక్ అయ్యారు. భర్తని హత్య చేయడానికి ఇంత ప్లాన్ చేసిందా అంటూ మరి చెప్పడానికి కూడా మాటలు రావేమో కానీ అంతలా అంటే ఇంతలా క్రైమ్ చేసావా అమ్మ, చూస్తే అమాయకురాలుగా నటించావు, నీ వెనకాతల ఇంత భారీ స్కెచ్ ఉందా అని పోలీసులు కూడా విస్తుపోయే వాస్తవాల్ని బయటపెట్టారు. సో అక్కడ జరిగిన హత్యలో ఎవరెవరు
ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అసలు హత్య ఎలా ప్లాన్ చేశారో పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. చూద్దాం. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్ లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్ లో ఇనీషియల్ గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్ కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్ గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్ కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే, గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపటానికి అనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని శివకుమార్ ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవడం జరిగింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.